ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో మూడు పార్టీల కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కూటమి యొక్క మొట్టమొదటి సమావేశం చిలకలూరుపేట సమీపంలో జరగటం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశంలో ఉండేటటువంటి అనేక తెలుగు ప్రజలు వీక్షించటం మనం చూసాం దీంట్లో. సో దీనిలో కనుక మనం చూస్తే ఈ కూటమి ఏదైతే మొట్టమొదటి మహాసభ జరిగిందో దానిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదైనా హామీలు ఏమైనా ఇచ్చారా దాంట్లో? అదే రకంగా 2014 సంవత్సరంలో వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 14 నుంచి 24 సంవత్సరం వరకు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పట్ల తిరుపతిలో ఇచ్చినటువంటి హామీలను ఏమైనా అమలు చేశారా? అదే రకంగా తెలుగుదేశం పార్టీ, జనసేన అండ్ భారతీయ జనతా పార్టీ 2019 సంవత్సరంలో విడిపోయి చేసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి నిందారోపణలు, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు, వీటన్నిటికీ ప్రజలకు ఏదైనా క్షమాపణలు చెప్పడం కానీ, లేదా ఏ కారణాల వల్ల ఆరోపణలు చేశారు, ఏ కారణాల వల్ల మళ్ళీ తిరిగి కలిశారు, ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారా? ఒకసారి మనం లోతుగా విశ్లేషించుద్దాం. తప్పనిసరిగా చిలకలూరుపేట సమావేశాన్ని తిరుపతి సమావేశంతో తప్పనిసరిగా పోల్చాల్సినటువంటి అవసరం ఉంది. మనం పోల్చినా పోల్చకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దాన్ని బేరీజు వేసుకోవటం అనేటటువంటిది నిర్వివాదాంశం. సో 2014 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేటటువంటి సందర్భంలో నేను కనుక ప్రధానమంత్రి అయితే 15 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేటటువంటిది నేను ఇస్తాను అనేటటువంటి ప్రామిస్ చేశారు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో నిర్ణయం తీసుకుంది. దాన్ని బైఫర్కేషన్ చట్టంలో పొందుపరచకపోయినా కూడా బట్ కేబినెట్ తీర్మానాలు ఉన్నాయి అక్కడికి. సో వచ్చేటటువంటి ప్రధానమంత్రి దాన్ని కన్సిడర్ చేయటం, ఇంప్లిమెంట్ చేయటం ఒక్కటే మిగిలింది. అయినా సరే 10 సంవత్సరాల పాటు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అనేటటువంటి కేంద్ర కేబినెట్ తీర్మానం అనేటటువంటిది అమలు కాకుండా ఉందనేటటువంటి వాస్తవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ప్రత్యేక హోదా కనుక వచ్చిండుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేటటువంటి ప్రక్రియ వేగవంతంగా జరుగుండేది. దేశంలో ఉండేటటువంటి అనేక పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చుండేవి. తద్వారా అనేక రకాలైనటువంటి ఉద్యోగాల కల్పన జరుగుండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం పెరుగుండేది. అదే రకంగా పరిశ్రమలకి సంబంధించిన వారి ప్రొడక్షన్ ఏవైతే ఉందో దాన్ని బయట రాష్ట్రాలకి చాలా ఎక్కువ లాభంతో అమ్ముకునేటటువంటి వెసులుబాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కలిగి ఉండేది. అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసినటువంటి హామీ ఏదైతే ఉందో ఇంతవరకు అమలు చేయకపోవటం, దాని మీద ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడకపోవటం కూడా చిలకలూరుపేట సమావేశాల్లో మనం చూసాం. రెండోది కనుక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క స్కామ్ కూడా జరగలేదు. సో ఏ రకంగా కూడా ప్రభుత్వ మనీ అనేటటువంటిది బయట ప్రైవేటు వ్యక్తులకు వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. అయినప్పటికీ కూడా ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేటటువంటి మంత్రులు అవినీతికి పోటీ పడుతున్నారనేటటువంటి ఒక పడికట్టు మాటను మాట్లాడారు తప్పిస్తే దేనిలో అవినీతి చేశారు, ఏ రకంగా అవినీతి చేశారు, ఎక్కడి నుంచి ఆ రకమైనటువంటి మనీ ఉంది అనేటటువంటి మాట చెప్పలేదు. మూడోది రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక కార్యక్రమాలు. మొట్టమొదటి పోలవరం ప్రాజెక్టుకి ఆ 57,000 కోట్ల రూపాయలు ఏదైతే ఎస్టిమేషన్స్ ఉన్నాయో రీహాబిలిటేషన్ కార్యక్రమాలతో పాటుగా ఆ 57,000 కోట్ల రూపాయలు ఇస్తారా ఇవ్వరా అనే మాట మోడీ గారు చెప్పలేదు. రెండో విషయం వచ్చేటప్పటికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటటువంటిది ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ప్రైవేటు పరం వెళ్ళడానికి వీల్లేదనేటటువంటి ఆ రకమైన భావన ఉన్నటువంటి నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరించము అనేటటువంటి ఒక్క మాట కూడా చెప్పలేదు. దానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా దానికి సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. అదే రకంగా గ్రోత్ కారిడార్, విశాఖ శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఆ కోస్టల్ కారిడార్ ఉందో ఆ కోస్టల్ కారిడార్ డెవలప్మెంట్ కోసం కానీ, లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి పట్టణాలు డెవలప్మెంట్ కానీ, అంతకుమించి అమరావతి అనేటటువంటి ఆ క్యాపిటల్ ఏదైతే ఉందో గడిచిన కాలంలో వీరే ఒక చెంబు నీళ్లు ఇంకొక తపేలాతో
ఒక రకమైన మట్టి పట్టుకొచ్చి ఇచ్చినటువంటి వీరు. సో నేను ఇచ్చినటువంటి మట్టి ఏమైంది, నేను ఇచ్చినటువంటి నీరు ఏమైంది అనేటటువంటి మాట కూడా చెప్పలేదు. సో అమరావతి చిలకలూరుపేటకి చాలా దగ్గరలో ఉండేటటువంటి ప్రాంతం, రాష్ట్రానికి క్యాపిటల్. చంద్రబాబు నాయుడు కానీ లేదా ఇతర పక్షాలు కానీ రాష్ట్ర క్యాపిటల్ గురించి పదే పదే ప్రస్తావిస్తున్న సందర్భంలో నరేంద్ర మోడీ ఒక్క మాట కూడా క్యాపిటల్ గురించి మాట్లాడలేదు. సో వారి ప్రసంగంలో ఎక్కడా కూడా రాబోయేటటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయబోతున్నాము, చంద్రబాబు నాయుడు తరహాలో చాలా అద్భుతమైనటువంటి యాక్టివిటీలు జరిగాయనేటటువంటి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ ఒక్కటంటే ఒక్క మాట అనకపోవటం కూడా మనం చూసాం. 2019వ సంవత్సరంలో ఇదే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు పోలవరం అనేటటువంటిది చంద్రబాబు నాయుడుకి ఒక ఏటీఎంగా మారింది. మేము మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద, ఆ ప్రభుత్వం మీద మీరు ఎంక్వైరీ వేస్తాం, మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ అదే ఏటీఎంగా వాడినటువంటి చంద్రబాబు నాయుడు గారి పక్కన ఎందుకు కూర్చోవాల్సి వచ్చిందో ఒక్కటంటే ఒక్క మాట కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పలేకపోయినారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు వారి ప్రసంగంలో నరేంద్ర మోడీని తీవ్రవాది అంటమే కాకుండా నీకు అసలు కుటుంబమే లేదు, అదే రకంగా నీకు అసలు భార్య పట్ల ఏ రకమైనటువంటి గౌరవం లేదు, సో భార్య పట్ల గౌరవం లేనటువంటి వ్యక్తి దేశం పట్ల ఎక్కడి నుంచి ఉంటుందని మాట్లాడటమే కాకుండా ఇతను ఒక తీవ్రవాది అనేటటువంటి ఒక పెద్ద వర్డ్ని సంబోధిస్తూ దేశంలో ఉండటానికి కూడా నరేంద్ర మోడీకి అర్హత లేదు అనేటటువంటి మాట మాట్లాడారు. గోద్రా సంఘటన గుర్తు చేస్తూ వేల మంది అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నారని చెప్పాడు. మేము మసీదులు కడుతుంటే వారు మసీదులను కూలుస్తున్నారు భారతీయ జనతా పార్టీ అనేటువంటి మాట చెప్పారు. దానికి భిన్నంగా ఇవాళ నరేంద్ర మోడీ విశ్వగురువు, ప్రపంచంలో అన్ని దేశాలకి ఆదర్శం అనేటటువంటి క్వైట్ కాంట్రడిక్షన్స్తో మాట్లాడటం. నరేంద్ర మోడీ గారు ఒక మాట మాట్లాడుతూ షర్మిల, కాంగ్రెస్ ఇవి రెండూ కూడా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యర్థులు కానే కాదు. ఎన్డీఏకు ఉన్న ప్రధానమైనటువంటి ప్రత్యర్థి వైసీపీ. సో వైసీపీ పార్టీని ఓడగొట్టండి అని ఒక మాట మాట్లాడకుండా షర్మిల, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా ఒకటే అనేటటువంటి మాట మాట్లాడారు. ఆ మాట మాట్లాడుతున్నప్పుడు వేదిక మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చప్పట్లు కొట్టడం మనం చూసాం. సో ఇప్పటిదాకా చెల్లిని అవమానించిన వ్యక్తి, చెల్లిని మోసం చేసిన వ్యక్తి, బాబాయిని చంపిన వ్యక్తి అనేటటువంటి మాటలు మాట్లాడిన వీళ్ళిద్దరూ కూడా నరేంద్ర మోడీ వాళ్ళిద్దరూ ఒకటే అనేటటువంటి మాట మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టడం అనేది కొద్దిగా ఆశ్చర్యంగా కనిపించింది. అంటే రేపటి నుంచి చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా వీళ్ళిద్దరూ ఒకటే అనేటటువంటి మాట మాట్లాడతారా? ఆ రకమైన అవకాశం ఉందా? సో ఇవన్నీ కూడా కాంట్రడిక్షన్సే. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేస్తామని ప్రధానమంత్రి ఒక్క మాట కూడా చెప్పలేదు. డబుల్ ఇంజన్ సర్కార్ 2014 నుంచి 2019 వరకు ఈ డబుల్ ఇంజన్ సర్కారే రాష్ట్రంలో ఉంది. కానీ ఆ పరిపాలన బాలేదు అనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లతో గెలిపించినారు. ఇవాళ వీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారు కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలంగాణ బిడ్డ అయినటువంటి పివి నరసింహారావు గారికి మేము భారతరత్న ఇచ్చామని చెప్పారు. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారికి కూడా మేము భారతరత్న ఇస్తున్నాం అనేటటువంటి మాట చెప్పలేకపోయినారు. సో ఏం చూసినా కూడా తన కోసం తను ప్రచారానికి వచ్చాడు తప్పిస్తే తెలుగుదేశం పార్టీ కోసం కానీ పవన్ కళ్యాణ్ కోసం కానీ రాలేదు. అంచేత వాళ్ళ ప్రసంగాలు ఏ రకంగా ఉన్నా కూడా నరేంద్ర మోడీ గారి ప్రసంగం చాలా చప్పగా సాగిందంటలో కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయం చేయబోతున్నారో చెప్పలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ దూషించలేదు. సో ఏ రకంగా చూసినా కూడా చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమికి కానీ ఉపయోగపడేటటువంటి సమావేశం ఇది అయింది అని మాత్రం మనం చెప్పలేము.